హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అప్నా ఛానల్. ఓ పిల్లి, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. వినమంటది సార్? గుడ్ మార్నింగ్. సో మనమైతే ఇప్పుడు జోషిమాత్లో ఉన్నాం. షార్ప్ 9 o'clockకి బయలుదేరమని పొద్దున నైట్ పెద్ద తోపుగా మొత్తం అన్నీ అనుకున్నా. కానీ ఇప్పుడు టైం చూస్తే 10:30 10:45 అవుతుంది. సో ప్రస్తుతానికైతే నేను రోప్ వీల్లో వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే రోప్ వీల్కి ఈచ్ పర్సన్కి 1000 రూపీస్. రోప్ వీల్లో వెళ్తే ఏముంటుంది మనకు టాప్ వ్యూ అనేది కనబడుతుంది, కొంచెం స్పీడ్లో వెళ్తుంది. సో అదైతే టాప్ వ్యూ అంటే మనం ఆల్మోస్ట్ చూస్తూనే ఉన్నాం. మనం ఆల్రెడీ టాప్లో ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మళ్ళీ దానికి ఎందుకు 1000 రూపీస్? ఎట్లాగో మనం ఇవన్నీ ఇప్పుడు లేట్ అవుతుంది. మనం ఒక్కసారి బండి మీద ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం. లెట్స్ గో. బండికి పార్కింగ్ లేదు. ఈ జోషిమాత్లో ఏడ బండి పెట్టినా కానీ పార్కింగ్ అయితే చాలా కష్టం. ఇక ఒక పెద్ద ఒక ఫర్ డేకి 2-3 రెంట్ ఉంటుంది, అట్లనే పార్కింగ్ ఉంది. ఓ అమ్మో, కాళ్ళు అస్సలు ఇవ్వట్లేదు. మన తుంగనాథ్ ట్రెక్ చేసినాం కదా, అసలు పోయిన రోజు ఏమనిపించలేదు, నెక్స్ట్ రోజు మాత్రం పెయిన్స్, బాడీ పెయిన్స్ ఫుల్ ఎక్కువ. సో ఫస్ట్ ఇక్కడ సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఉన్నాయంట. ఫస్ట్ ఒక దోశ తలిగించి దాని తర్వాత మాట. ఇది మెయిన్ జోషిమాత్ సెంటర్. ఇక్కడ నుంచి పైకి వెళ్తే నరసింహ టెంపుల్ ఒకటి ఉంటుందంట. మామూలుగా జోషిమాత్లో చూడాల్సిన ప్లేస్ అంటే నరసింహ టెంపుల్ అండ్ ఇది ఒకటి రోప్ వే, ఇంకా అట్లా కొన్ని ఉంటాయి. సో మనమైతే ఫస్ట్ టిఫిన్ చేద్దాం. నేను వచ్చిపోయిన ఉంటే సౌత్ ఇండియా ఫుడ్ టిఫిన్ దొరుకుతుందంట. చాలా తొందర తినేసిపోతాం, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. 2 దోశ చెప్పు పో. అందుకోసమే దొరికొచ్చా, నీకోసమే. అమ్మ, ఇది బండి మీద ఎక్కితే దిగరాదు, దిగితే ఎక్కరాదు. ఇక్కడ నుంచి మన రూమ్ ఏమో కింద, ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే నరసింహ టెంపుల్. సో ఇక్కడ నుంచి అది అక్కడనే కొంచెం వాకపోయో ఈ పక్కనే రెడ్ కలర్ ఇది కనబడుతుంది కదా, ఇదికెళ్ళి రోప్ వే. మనం కొంచెం పైకి వెళ్తే 1/2 hour జర్నీ మనకి ఇక్కడ నుంచి హాల్కి. ఈ చలికి గరం పానీ కూడా సరిపోదు. రూపే వే వచ్చేసి ఒక్కొక్క రూప్ వేలా మ్యాక్సిమం ఒక ఎంత 5 members 10 members 25 members కెపాసిటీ ఉంటుంది దాన్ని. సో ఈచ్ పర్సన్కి వచ్చేసి 1000 రూపీస్. జోషిమాత్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ రూప్ వే అయితే ఎక్కిపోతారు, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ ఎక్కిపోతారు. సో చాలా మటుకైతే ఇక్కడే రూమ్స్ ఉంటాయి, కానీ రూమ్స్ మాత్రం రేటు మాత్రం చాలా ఒక రేంజ్లో ఉంటుంది రేటు మాత్రము. సో ప్రస్తుతానికైతే నేను వేరే ఎవరైనా వస్తుంటే మాత్రం, అంటే ఎప్పుడు రూప్ వే ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు, టాప్ వ్యూ చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కాలనుకుంటే మాత్రం జస్ట్ మార్కెట్ నుంచి వాకబుల్ డిస్టెన్సే, ఎవరైనా వచ్చి ఎక్కచ్చు. సో ప్రస్తుతానికైతే నేనైతే ఎక్కడం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం టాప్ వ్యూ నిన్న తుంగనాథ్ అదంతా మేము టాప్ వ్యూ అయితే నేనైతే చూసినాను. జస్ట్ ఇప్పుడు వెళ్ళేది టాప్ వ్యూ కోసం కాకుండా ఆ రోప్ వే కోసం వెళ్ళేది ఉంటే వెళ్ళచ్చు. సో ప్రస్తుతానికైతే నేనైతే ఈచ్ పర్సన్కి 1000 రూపీస్ అంటే నాకు ఎందుకో వద్దనిపిస్తుంది. సో ఇట్లా పెడితే మనకి 14 kilometers వస్తుంది. ఈ రూపే వెళ్తేనేమో 20 minutes 22 minutes రీచ్ చేస్తారంట, దింపేస్తారు. సో ప్రస్తుతానికైతే నేను నా బైక్ మీదే వెళ్ళిపోతున్నా. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ జోషిమాత్ వస్తే మాత్రం ఆలీ రూప్ వే మాత్రం కంపల్సరీ ఎంజాయ్ చేయండి. సో ఇది నేను ఇప్పుడు ఈ పెద్ద రూప్ వే కాకుండా ఆలీ వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న రూప్ వే ఉంటుంది, దానికి ఈచ్ పర్సన్కి 500 ఉంటుంది టికెట్. నేను దానికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నట్టు, అందుకోసమే దీన్ని అవాయిడ్ చేస్తున్నా, జస్ట్ ఫర్ బడ్జెట్ కోసం అంతే. ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళాలని,
కానీ కొంచెం ఈచ్ పర్సన్కి 1000 రూపీస్ అని నేనైతే దాన్ని అవాయిడ్ చేస్తున్నా. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. జబర్దస్త్ ఉంటుంది వ్యూ మాత్రం, టాప్ వ్యూ మాత్రం మస్తు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇప్పుడు తుంగనాథ్లో అంత పైనుంచి కూడా టాప్ వ్యూ చూసినాము. ఇంకా బైక్ మీద వచ్చేటప్పుడు ఇగో చూడండి ఇంతే ఉంటుంది. ఇప్పుడు ఇది వీడికి టాప్ వ్యూ ఎలా కనబడుతున్నది మనకి ఇప్పుడు బైక్ మీద వెళ్తుంటే, పైనకి వెళ్ళేటప్పుడు కూడా టాప్ వ్యూ మొత్తం అలానే కనబడుతుంది. కానీ ఏంటంటే ఇట్లా రోప్వేలో వెళ్తాం కదా, అది వేరే ఫీలింగ్ అన్నట్టు అంతే. నుంచి నేను బైక్ మీద వెళ్ళి అక్కడ నుంచి చిన్న రోప్వే ఉంటుంది, అది మొత్తం ఓపెన్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దీంట్లో వెళ్ళే రోప్వే ఏమో మొత్తం క్లోజ్ ఉంటుంది. జస్ట్ చూడడానికి చిన్న చిన్నగా మొత్తం మిర్రర్ కోటింగ్ ఉండి ఓపెన్గా కొంచెం వదిలేస్తాడు. కానీ ఇప్పుడు నేను ఏదైతే దానికి టవర్ 6, టవర్ 8, టవర్ 10 అని అట్లా ఉంటాయి అన్నట్టు. ఈ రోప్వేలో వెళ్తే మాత్రము ఆలీ వరకు డైరెక్ట్ టవర్ 10 వరకు డ్రాప్ చేస్తాడు, టవర్ 10 వరకు దింపుతాడు. అండ్ మనము ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు బైక్ మీద వెళ్తే టవర్ 6 వరకు మనం వెళ్తాం అన్నట్టు. టవర్ 6 వరకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి టవర్ 8 వరకు చిన్న రోపే ఉంటుంది, అది ఈచ్ పర్సన్కి 500 ఉంటుందంట. సో మనమైతే దాంట్లో వెళ్దామని నేను అనుకుంటున్నా. అంతే, పెద్ద ఏం ఉండదు, జస్ట్ ఎందుకు దానికి 2000 రూపాయలు అని చెప్పేసి నేను బైక్ మీద వెళ్తున్నా. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనము ఆలీ 16 కిలోమీటర్స్ ఉంది, యూటర్న్ తీసుకోవాలి లెఫ్ట్. आपके पुनः आगमन की प्रतीक्षा में एनीबॉडी आ रहा है क्या? चलो ఆలీకి 14 కిలోమీటర్స్ చూపిస్తుంది, అదేమో 16 చూపిస్తుంది. సో మళ్ళీ మనకి ఇప్పుడు ఈ ఆలీ వెళ్ళే రూట్లో మళ్ళీ మనకి స్నో తగులుతుంది రోడ్డు మీద. కానీ అంతా లేదంట, నార్మల్గా ఉందంట స్నో. చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు దాన్ని కూడా. కానీ జోషిమఠ్లో మాత్రము రూమ్స్ ఎక్స్పెన్సెస్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి, టూ మచ్ ఉన్నది. సో అంత ఫుడ్ కూడా నాకు అసలు నిన్న చోప్టాల అక్కడ కొండలలో హిమాలయాస్లో కొండలలో గుట్టలలో వండినోడేమో జబర్దస్త్ వండిండు, సిటీలో ఉన్నోడేమో ఇట్లా ఉండదు ఫుడ్. అసలు నార్మల్గా ఉంది అంతే. వీళ్ళు ఇలానే తింటారేమో, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఉంది. అండ్ డబ్బులు ఎక్కువ ఉంది ప్లస్ క్వాంటిటీ తక్కువ ఉంది. ఆ మసాలా దోశ అంట 100 రూపీస్ ఒక దోశ. గమ్మున ఇక్కడికి వస్తే పరాటాలు తిన్నది బెటర్, ఆలు పరాటాలు ఇవి తిన్నది బెటర్. వేరే ఇంకా డిఫరెంట్ ఫుడ్ ఏదో ఎక్స్పీరియన్స్ చేయాలి వన్ టైం అంటే ఒకసారి తినచ్చు అంతే. కానీ జోషిమఠ్ చాలా ఉంది అసలు, ఎక్స్పెన్సెస్ డబ్బులు మాత్రం చాలా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, రూమ్కి కానీ ఫుడ్కి కానీ. సో మనమైతే ఆలీకి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి రూప్ టవర్ 8 అంటారంట, టవర్ 7. ఇక్కడ నుంచి మనము టవర్ 8 వరకు చోటా సార్ రోపే, దానికి 500 ఫర్ హెడ్. సో దాంట్లో వెళ్దాం మనం. సో దాని ఫీలింగ్ కూడా చూద్దాం ఒకసారి. అంటే వీలైతే దానికి కూడా వెళ్ళచ్చు, లేదంటే ట్రెక్ చేసుకుంటూ కూడా వెళ్ళచ్చు. దీనికి కూడా మన ఆనందం అది. సో ఏదైతే ఈ రూప్ వేలు ఉన్నాయో అది గవర్నమెంట్ నడిపిస్తుందంట. సో ఏదున్నా గవర్నమెంట్కే, ప్రైవేట్కి ఏం లేదంట. ఆలీ తర్వాత ఆలీ జోషిమఠ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి కౌన్సని మున్సియారి, అక్కడ స్నో ఉంటుందా ఉండదా తెలియదు. సో ఆల్మోస్ట్ అయితే ఇదే మన స్నో ఎండింగ్ పాయింట్ అనుకుంటా ఇక మన రోడ్లో. బాగ్ చీతా బాగ్, ఎక్కు చీతా ఎక్కు. తిప్పకుండా స్టేట్ తీసుకుపోనానే మరి. అదే మొత్తం ఇంటి మీద కూడా స్నోనే ఉంది కదా. ఇది మనం బండి పెట్టే పార్కింగ్. సో ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కుందాం. దీన్ని డ్రైవ్ చేద్దామా? దిగియా వే టు చైర్ లిఫ్ట్ అంట.
ఇగో నేను బండి పార్క్ చేసి వస్తా. ఓ పిల్ల పట్టుకో. సో ఈచ్ పర్సన్కి 500 రూపీస్ అంట. మనమైతే ఎట్లా కిందికి వెళ్ళి 1000 రూపీస్ పెట్టి ఈచ్ పర్సన్కి 1000 పెట్టయితే రాలేము కదా. సో ఆ పైనకి వచ్చింది కూడా ఇక్కడే వదిలేస్తుంది. సో మనం ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళి పై వరకు వెళ్దాం. సో అది విషయం. ఇది ఇప్పుడు చైర్ లిఫ్ట్ అండ్ కింద రూపీ ఉంది కదా, ఇవి మాత్రం గవర్నమెంట్ అంట. కొంచెం ఎండకోదండా, ఇది గవర్నమెంట్ అంట. ఇక మిగతా స్పోర్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో మామూలుగా మనకి స్నో వెహికల్ ఇదంతా ఉంది కదా, అదంతా ప్రైవేట్ 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 ప్రైవేట్. ఎక్కినవే నువ్వు దీన్ని ఒక సార్కి ఎక్కించారు. ఫోటో తీసుకుందాం పాటు. సో చెప్పిన అరే బాబు మా ఇద్దరిని పంపి కొంచెం మంచిగా వీడియో తీసుకుంటా అని చెప్పిన. టీకే భయ్యా కోయి బాత్ నహీ బోల్కే బోలే. అందులో ఎట్లా కూర్చుంటారా? అందులో ఏముంది చేయలే. నువ్వు హైదరాబాద్లో ఎప్పుడు నువ్వు చేయలే చేయలేదు గిర్ర తిరిగేది అంతే. ఇది కూడా సింపుల్. వస్తుంది 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 ఏదో తిరుగుతా ఉంది. ఓకే అయిపోయింది. ఏంది సౌండ్? ఇది చూడు కెమెరా చూడు. ఆ పని సౌండ్ ఏంటి? ఏం సౌండ్? ఏదో టక్ టక్ సౌండ్ వస్తుంది. టక్ టక్ అని వస్తుందా? ఇది పైకి లేస్తుందా? పైకి లేపితే వద్దులే, ముందే భయం వేస్తుంది. ఇటు చూడు కెమెరాకి చూడు ఎట్లా అనిపిస్తుంది. ఇట్లా ఉంది హైట్ ఇట్లా మొత్తము. కాలు చెప్పు. వద్దులే, నువ్వు పట్టుకో. కాలు చెప్పి వద్దు అది పోతుంది నాకు. పోనీలే. అరే నేను మొత్తం పక్క ప్రిపేర్ చేస్తా. ఇదైతే ఆ కింద 1000 రూపాయలు పెట్టి రోపేకి ఎక్కే బదులు పైకి వరకు బండి మీదకి వచ్చి పైన వరకు ఓపెన్ ఉంది. అది మొత్తం క్లోజ్ ఉంది. ఏంటిది టక్ టక్ సౌండ్? టక్ టక్ అని వస్తుంది. ఫుల్ భయం అవుతుంది. చిన్నపిల్లలు అయితే సేఫ్ కాదు. ఇది నడుచుకుంటూ వెళ్ళేది అనుకుంటా. నువ్వు పట్టుకో, ఎందుకు అట్లా తిప్పుతున్నావు? టక్ టక్ అంటే పట్టుకో. ఇది వచ్చినప్పుడు టక్ టక్ అని అంటుంది అన్నట్టు. ఆ టక్ టక్ వచ్చినప్పుడల్లా భయపడుతున్నది. బ్యూటిఫుల్
అనిపించింది నీకు? ఫుల్ భయమైంది. చలో ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకేమేమి ఉన్నాయి కథ మొత్తం ముందుకు వెళ్ళాక చూద్దాం. అసలు ఏం లేదు, అంత కాస్ట్ ఏం లేదు, ఆర్టిఫిషియల్. ఓకే, అదైతే చైర్ లిఫ్ట్ ఉందో చైర్ లిఫ్ట్ ఎక్కేసి అయితే ఇక్కడ వరకు వచ్చినాం. ఆ చైర్ లిఫ్ట్ మనకు అక్కడ డ్రాప్ చేస్తుంది, అక్కడ కనబడుతుంది కదా, అక్కడ డ్రాప్ చేస్తుంది. సో అక్కడ నుంచి మెల్లగా నడుచుకుంటూ వస్తే సో ఇదే ఆర్టిఫిషియల్ లేక్. దీన్ని చూడడానికే మనం ఇంత దూరం రావాలి, పై వరకు ఎక్కాలన్నట్టు. సో ఒక్కసారి ఉండండి చూపిస్తా. సో ఇది మొత్తం ఆర్టిఫిషియల్ అంట. ఏదైతే మన కవర్ కనిపిస్తుందో ఇదంతా కవరే. ఇదంతా ఆర్టిఫిషియల్ లేక్. అంటే చాలా స్నో అంటే చాలా తక్కువ ఉన్నది. అసలు స్నోనే లేదు. ఇంతకుముందు ఒక 15 days 1 month బ్యాక్ చాలా స్నో ఉండేదంట. యాక్చువల్లీ ఇది కొంచెం ఇంకా వాటర్ అనేది ఇంకెక్కువ వస్తుందంట. సో ఇది మొత్తం హిమాలయాస్ మధ్యలో ఇది ఆర్టిఫిషియల్ లేక్ అన్నట్టు ఇదంతా. అండ్ అది కనిపిస్తుంది వెళ్తుంది కదా బైక్, అది స్నో బైక్ అంటారంట, స్నో మోటార్ సైకిల్. సో అది కూడా మనం నడిపేయాలంటే దానికి కూడా ఒక 500 rupees కావాలి. అండ్ అది కాకుండా ఎలా అనిపిస్తుంది నీకు? తుంగనాథ్ కంటే బాగుందా నీడ? తుంగనాథ్ అంటే అది స్నోలో ట్రెక్కింగ్, ఇది వచ్చేసి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. అట్లా ఎక్కువ అంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ హిమాలయాస్ ఇక్కడ నుంచి అంటే మనం ఉన్న ప్లేస్లో ఏదైతే ఉందో మెల్ల నడుచున్నాను. సో ఇప్పుడు మనము ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో స్నో చాలా తక్కువ ఉంది, కానీ కొంచెం ఎంజాయ్ చేయాలి, స్పోర్ట్ యాక్టివిటీస్ ఎక్కువ చేయాలి అంటే రావచ్చు, చూజ్ చేయొచ్చు. మనకు కావాలంటే అలీలో ఇక్కడ టాప్లో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా క్యాంపింగ్ చేయొచ్చు. నైట్ క్యాంపింగ్ కావాలంటే కూడా మొత్తం అకామిడేషన్ మొత్తం ఇక్కడ వీళ్ళే, ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏదైతే హౌజెస్ ఉన్నాయో మొత్తం క్యాంపింగ్ అంతా వాళ్ళే సెట్ చేసి ఇస్తారంట. కానీ ఛార్జెస్ బాగానే ఉంది. పర్సన్కి 3000 అంట. యాక్చువల్లీ అక్కడ తను వచ్చి అడుగుతూ ఉన్నాడు, ఈచ్ పర్సన్ 3000 అంట. అక్కడ అంటే అది 7 seater అంట. యాక్చువల్లీ 7 seater, యాక్చువల్లీ 7 seater అంట. అక్కడ 4 ఉన్నారంట. మీరు కూడా 2 వస్తారా? 6 members వస్తే టేకాఫ్ చేద్దాం, లావడదాం, బండి తీసుకుపోతాము, రండి, ఇంత మీకు విండో సీట్లో కూర్చోబెడతాం, ఇది చేస్తామని అంటున్నాడు. 6000 అంట. నేనైతే వద్దని చెప్పిన ఎక్కాలని ఉంది, కానీ 6000 అంటే వద్దని చెప్తున్నా. ఎవరైనా వచ్చి వెళ్ళాలనుకుంటే హెలికాప్టర్ వ్యూ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే మౌంటైన్స్ ఉన్నదో ఈ మౌంటైన్స్ చుట్టూ ఒక రౌండ్ అప్ తీసుకొని మళ్ళీ కొంచెం అక్కడి వరకు వెళ్ళి లాస్ట్లో మళ్ళీ వస్తారంట. సో ఒక రౌండ్ అన్నట్టు ఇది. అది విషయం. ఇక్కడ ఆలీలో ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, మొత్తం అయితే ఆలీ అయితే ఒక రౌండ్ అయితే వేసుకున్నాము. సాయంత్రం అయ్యే కొద్ది మాత్రం చలి కూడా బాగానే పెరుగుతుంది. ఇగో చూస్తేనే నవ్వొస్తుంది, గజ ఉరుకుతుంది. సో అంత ఎక్కువ ఏం లేదు, అంత అయితే ఇంట్రెస్ట్ రావట్లేదు ఇక్కడ. జస్ట్ ఏమున్నా కానీ ఒక 1/2 hour అట్లా ఆ హిమాలయస్ మౌంటైన్స్ చూడుకుంటా మంచిగా స్పెండ్ చేయొచ్చు. యాక్చువల్ ఉండినంత ఒక 1 month బ్యాక్ బట్ ఇప్పుడైతే ఏం లేదు. బ్యూటిఫుల్. ఇదైతే బాగా అనిపిస్తుంది కదా. అక్కడ ఏం ఎంజాయ్ లేదు, కానీ అంటే స్నో ఎక్కువ లేదు అక్కడ, కానీ ఈ ఏదైతే చైర్ లిఫ్ట్ ఉందో ఇదైతే బాగుంది.
ఇదంతా పడదు కానీ ఈ స్టెప్స్ ఎక్కడమే దమ్మకరం ఉంది. సో ఇక డైరెక్ట్ మనం బండి కాడ చీతా వ్యూలో మాట్లాడుకుందాం. సో మనమైతే అక్కడ నుంచి ఆలీ నుంచి వెళ్ళి నేను అక్కడ ఏం షూట్ చేయలేదు, అక్కడంతా మిలిటరీ ఏరియా. సో మిలిటరీ ఏరియాలో మనం అంతా షూట్ చేయొద్దు అని చెప్పేసి నేను అంతా ఏం షూట్ చేయలేదు. అండ్ మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఒకటే రోడ్ కదా అని షూట్ చేయలేదు. అండ్ జోషిమద్లో మీరు చూడాల్సింది ఇంకొక ప్లేస్ ఉంది, అదే నర్సింగ్ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి ఫస్ట్ ఒక్కసారి టెంపుల్ చూడండి. ఇది వచ్చేసి నర్సింగ్ టెంపుల్. ఇది మనకి ఒక 25 years బ్యాక్ పురాణమైన టెంపుల్ అంట, కానీ రీసెంట్గా 2018లో దీన్ని కన్స్ట్రక్షన్ చేసారు. మీరు జోషిమద్లో టాప్ 3 ప్లేసెస్ అని చూపిస్తే మాత్రం అందులో నర్సింగ్ టెంపుల్ కూడా ఒకటి చూపిస్తుంది. కొంచెం బ్రైట్గా కనబడతలేదు, కొంచెం నర్సింగ్ టెంపుల్ అని కూడా ఒకటి చూపిస్తుంది. సో ఇంకా నర్సింగ్ టెంపుల్ ఒకటి, ఆలీ, రోప్వే ఇవి మాత్రమే చూపిస్తుంది. కానీ జోషిమద్ ఎవరు వచ్చినా కానీ కంపల్సరీ మాత్రం నర్సింగ్ టెంపుల్ విజిట్ చేసుకోండి. నర్సింగ్ టెంపుల్ అంటే నరసింహస్వామి కొలువే ఉన్నాడు. అండ్ లోపల నరసింహస్వామి, రామ్ లక్ష్మణ్, సీత అండ్ వేరే వేరే విగ్రహాలు, ఇంకేదో విగ్రహం చెప్పిండు ఆయన మర్చిపోయినా, ఇంకేదో విగ్రహం ఉంది లోపల. జోషిమత్ ఎవరు వచ్చినా కూడా కంపల్సరీ నరసింహస్వామి టెంపుల్ని మాత్రం దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ టైంలో ఈ మౌంటైన్ చుట్టూ మౌంటైన్ ఉంటుంది, మిడిల్లో టెంపుల్ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంది, కంపల్సరీ మిస్ చేసుకోవద్దు. నేనైతే ఒక 1/2 hourతో ఇక్కడే కూర్చున్నాం ప్రశాంతంగా. రూమ్కి వెళ్ళి ఏం చేస్తామని చెప్పేసి ఇటు టెంపుల్ని చూస్తున్నాం, అటు మంచిగా హిమాలయన్ మంచుతో నిండి ఉన్న మంచిగా హిమాలయాస్ చూడడానికి మాత్రం. ఒక్కసారి చూపెట్టు, అక్కడ సైడ్ చూపెట్టు ఒక్కసారి. బ్యూటిఫుల్ కదా. కంపల్సరీ మీరైతే ఇది మాత్రం మర్చిపోకండి. ఇవాళకి ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. నీకు కూడా బ్లాగింగ్ అవకాశాలు వచ్చేసినాయి. బాయ్. బాయ్.